వరలక్ష్మి, విష్ణు పిల్లలతో కలిసి వాళ్ళంతా కూడా షాపింగ్‌కి వస్తారు. ఇక షాపింగ్‌కి వచ్చాక పిల్లలైతే ఇలా అంటూ ఉంటారు. అమ్మ, నాన్న మీరిద్దరూ ఎవరికి నచ్చింది వాళ్ళు కాదు. డాడీకి నచ్చింది అమ్మ, అమ్మకి నచ్చింది డాడీ. వాళ్ళిద్దరూ అయితే అలా తీసుకోవాలి. అలా తీసుకుంటేనే ఇప్పుడు మేము షాపింగ్ చేస్తాం. లేదంటే చెయ్యము. ఇది చాలా గ్రాండ్‌గా జరగాలి కదా! మీరు చాలా మంచి బట్టలు తీసుకోండి సరేనా అని చెప్పి అంటూ ఉంటారు. దాంతో అక్కడ ఉన్న వరలక్ష్మి, విష్ణు వాళ్ళిద్దరూ అయితే సరే అని చెప్పి అంటారు. ఇక విష్ణుకి నచ్చిన బట్టలు వరలక్ష్మికి నచ్చిన బట్టలు విష్ణు వాళ్ళిద్దరూ అయితే ఒకరికొకరు తీసుకోవాలని పిల్లలు చెప్తారు. దాంతో విష్ణు, వరలక్ష్మి ఒప్పుకొని అలా అటుగా వెళ్తారు. ఇక విష్ణు అయితే అక్కడ ఉన్న ఒక డ్రెస్ని చూసి దాని రేట్ని చూసి ఇలా అనుకుంటూ ఉంటాడు. ఎలాగైనా సరే వరలక్ష్మి నాకు కొనాలి కదా, ఈ డ్రెస్సే నేను కొనుక్కుంటాను. అప్పుడు ఏం చేస్తుందో, ఆ వరలక్ష్మి దగ్గర ఎంత డబ్బు ఉండదు కదా అని చెప్పి ఆ ప్రైస్ చూసి అలా డ్రెస్ని చూస్తూనే ఉంటాడు. అది చూసి వరలక్ష్మి అయితే ఏంటి విష్ణు గారు, మీకు ఈ డ్రెస్ నచ్చిందా? నచ్చితే తీసుకోండి, నేను కొంటాను అని చెప్పి అంటుంది. కొనైతే అని చెప్పి విష్ణు అంటారు. దాంతో వరలక్ష్మి అక్కడ ఉన్న రేట్ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక వరలక్ష్మి ఏం చేయాలో తెలియక అక్కడే అలా ఉండిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.